అంతా సందిగిన పూర్తికి అయినా ఈరోజు ఇది చాలా చిన్న విలేజ్ అన్న మీరు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది కొలం కోటారి, ఇది కొత్తగూడెం, ఇది కొత్తగా ఏర్పడిన గూడెం ఇది. కాబట్టి ఇది ఈ జీపీలో దాదాపు 226 హౌజెస్ వచ్చాయి. దాంట్లో మనకి ఇప్పుడు కొంత పూర్తిగా అయిపోయినాయి, అవి కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరి అధికారులు తొందరగా చేయాలని మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వీటితో పాటు అన్ని చేసేస్తే మోడల్ విలేజ్గా ఉంటుంది. ఇది మోడల్ జీపీగా తీసుకున్న విలేజ్ కాబట్టి మొత్తం పూర్తిగా చేస్తే బాగుంటుందని మీకు వారి తరఫున నేను మీకు రిక్వెస్ట్గా చేస్తున్నాను. కాబట్టి అందరికీ ఇచ్చిన ఇళ్ళని కూడా పూర్తిగా చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మీకు అందరి మా మంత్రి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. సందరికం రామ్ రామ్ బాయ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అక్క మన కోవలక్ష్మక్క గారు, అదేవిధంగా వివేక్ వెంకట సామన్న గారు, వేమన్న గారు, వేమ నరేందర్ అన్న గారు, ఎంపీ గారు, బొజ్జు గారు, అందరు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామాల నుంచి భీమరావు గారు మంత్రిగా ఉండి మరి ఆదివాసుల కోసం అసెంబ్లీలో మాట్లాడి అప్పుడు ఇల్లు ఇప్పించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక సాధారణమైనటువంటి, మరి అందులో పీవీటీజీగా గుర్తించబడ్డటువంటి కొలాం గూడాలలో చాలా చాలా కష్టం. గోండుగూడమైనా కొలాం కూడా అయినా కూడా ఈరోజు మరి అందరికి ఇల్లు రావాలని మన ముఖ్యంగా పీవీటీజీలకు అందరికి ఇల్లులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇది జీవితంలో అందరూ గుర్తుంచుకునేటువంటి, జీవితాంతం గుర్తుంచుకునేది. ఎవరికైనా కావాలంటే ఫస్ట్ గూడు గుడ్డ కూడు అనేది, కానీ ఇంత మంచిగా ఇల్లులు కట్టించినందుకు ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అంగన్వాడీ కూడా అంగన్వాడీ 15,000 అంగన్వాడీ సెంటర్స్ కూడా సంతకాలు అయిపోయినాయి. జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. అక్కడ పాపులేషన్ ఆధారంగా ముఖ్యంగా ఇలాంటి గ్రామాలలో లోకల్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, పక్క ఊర్లలో నుంచి అది. కాబట్టి ఆ ఊరు కోడలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. మంచినీళ్ళు ఏమైనా లేకున్నా సర్పంచ్ గారి ఫండ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఊర్లో బోరు పడకున్నా మరి వేరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఇమీడియట్లీ వేయడం జరుగుతుందని తెలియస్తూ సొంజవాంతం సందరికం రామ్ రామ్. సభకు నమస్కారం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వివేకన్న, సీతక్క గారు, స్థానిక శాసనసభ్యురాలు, అదే రకంగా నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గౌరవ కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా అభినందనలు. ఈరోజు పేదవాడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీతో పాలు పంచుకుంటున్న ఈ శుభ గడియలో మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఇంతకంటే ఏం కావాలని కోరుకుంటాం. ఇంతకంటే అద్భుతమైన సందర్భం ఎప్పుడూ రాదు ఏ మనిషికి కూడా. మీ మనసులో ఉన్న కోరికలను మీరు అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తెగలు కొల్లం తెగకి ఇయ్యాల ఈ గ్రామంలో పూర్తిగా ఇళ్ళు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఈ కొల్లం తెగల ఉన్న ఈ గూడెంలాగానే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. మాటలతో కాకుండా చేతలతో ఈ ప్రభుత్వం దీవిస్తుంది, మీ ప్రేమ అభిమానాన్ని పొందుతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందని అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినవే కాకుండా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి పేదవాడితో మనసులో ఇందిరమ్మ ప్రభుత్వం మరింత పదిలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇంత సుదీర్ఘ ప్రాంతంలో చిన్న గూడెమైన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ అందరితో ముఖాముఖిన చర్చల్లో కూర్చున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీ అందరి తరపున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొటారి గ్రామ
సర్పంచ్ గారు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు, సహచార మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గూడానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఆదిలాబాద్ అత్యంత మారుమూల ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతం అని చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఎంబడే మొట్టమొదట కార్యక్రమాలు ఈ జిల్లాలోనే తీసుకొని ఆ రోజే నేను చెప్పిన మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాదులో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసిన. ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలామంది నా దగ్గరకు వచ్చిండ్రు ఆదిలాబాద్ ప్రాంతం నుంచి. నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు కానీ ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోనే గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసిన. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలకు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచే తీసుకున్నాం. సంవత్సరం తిరిగే లోపల 1,00,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ఈరోజు ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్ళు ఇంటి యజమానులు అయినరు. ఈరోజు ఇక్కడ ప్రారంభించి రాష్ట్రం మొత్తం 1,00,000 ఇండ్లు నూతన ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మీ గూడెం నుంచి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా నా సూచన అధికారులకు, మంత్రి గారికి, ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా, ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి ఇద్దరికి ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.